నమస్తే, వెల్కమ్ టు LRT న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న సినీ నటుడు సత్యం రాజేష్. భీమేశ్వర ఆలయం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన ఎస్పీ మహేష్. కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కోనరావుపేట మండల బీఆర్ఎస్ నేతలు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో యూరియా కోసం బారులు తీరిన రైతులు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి పొలాల వద్ద ఉండవలసిన రైతులు యూరియా బస్తాల కోసం ఫర్టిలైజర్ దుకాణాల వద్ద, సహకార సంఘాల వద్ద, రైతు సేవా కేంద్రాల ఎదుట క్యూ లైన్లలో విసిగి వేసారిపోతున్నారు. సరిపోయినంత యూరియా సరఫరా కాకపోవడంతో అనేక చోట్ల గొడవలు తలెత్తుతున్నాయని, సాయంత్రం వరకు వేచి ఉంటే ఒక్క బస్తా మాత్రమే రావడంతో నిరాశతోనే వెనుతిరుగుతున్నారు. కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం సరిపోయినన్ని యూరియా బస్తాలు అందించాలని రైతులు కోరుతున్నారు. యూరియా బస్తాల కోసం జనము లైన్ కడుతుర్రు 4-5 రోజుల నుంచి. కానీ యూరియా బస్తాలు ఒక 30 బస్తాలు ఇచ్చి మొన్న బంద్ చేసిర్రు. మరి ఈ రోజన్నా మరి ఇస్తారా ఇయ్యరా తెలియదు పబ్లిక్. మరి రైతులు బాగా ఆందోళన చెందుతుర్రు. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు ఎట్టి పరిస్థితుల యూరియా బస్తాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పట్ట దొరకలేదు, తిరిగి లైన్ కట్టి అది అవుతుంది. ఏం చేస్తాం ఇక రైతులం, ఇక తింటున్నది పరిస్థితి. పని పోవట్టే బర్రెలు ఎడ్లు మా బతికేంది అయ్యా. ఇప్పుడు 10 రోజులు అవుతుంది కాబట్టి ఎక్కడికైనా దొరుకుతలేదు. అక్కడ ఇక్కడ ఎక్కర్లేదు. హైదరాబాద్ ఫోటో ఎక్స్పో విజయవంతం చేయాలని ముస్తాబాద్లో పోస్టర్ ఆవిష్కరించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున క్రేజీ ఫోటో అండ్ వీడియో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు నందు ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో నందురెడ్డి, అంజీ, రంజాన్, వెంకటేష, వేణు, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వెళ్ళి ఎక్స్పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా ముస్తాబాద్ మండల క్రేజీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంఘ అధ్యక్షులు కానీ, కార్యవర్గం కానీ, సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 19, 20, 21 తేదీలో వెళ్ళి ఎక్స్పో కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ముస్తాబాద్లో క్రేజీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం తరఫున తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం తరఫున ఏర్పాటు చేస్తున్నటువంటి ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ను మా క్రేజీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు నందు గారు పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పోకి ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్లు అందరూ కూడా ఇచ్చేసి కొత్త సాంకేతికతను నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కూడా అత్యధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు కూడా ఈ ఎక్స్పోకు ఇచ్చేసి అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ సమావేశానికి అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, అలాగే కార్యవర్గం సభ్యులందరూ కూడా హాజరవ్వడం జరిగింది. కాబట్టి మన మండలంలో ఉన్న వీడియోగ్రాఫర్లందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేములవాడ రాజన్నను దర్శించుకున్న సినీ నటుడు సత్యం రాజేష్ దర్శించుకుని పూజలు నిర్వహించారు.
వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి స్వామివారిని శనివారం సినీ నటుడు సత్యం రాజేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు వారిని ఆశీర్వదించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఆత్మనిర్భర్ భారత్ మిషన్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరారు. భారత్ సంచారం నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దేశ ప్రజల సౌకర్యార్థం ₹1 ఫ్రీడమ్ ప్లాన్ అందజేస్తోందని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. పరిమిత కాల ఆఫర్ ద్వారా రోజుకి 4G మొబైల్ సేవలను అందజేస్తున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ ఆఫర్కు స్పందన లభిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రతినిధులు కోరారు. నా పేరు ఎం జనార్దన్, ఎస్డిఈ బిఎస్ఎన్ఎల్ సిరిసిల్ల. ఈరోజు వేములవాడ ఎక్స్చేంజ్ ముందర ఫ్రీడమ్ ప్లాన్ ఆఫర్ని మెగా మేళా రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చాము. ఈ ఆఫర్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఒక నెల 100 SMS ఉచిత సిమ్ము, మీకు 2GB డేటా ఫ్రీగా వస్తుంది. ఒక నెల రోజుల పాటు ఉచితంగా వినియోగించుకోగలరు కస్టమర్. ఈ ఆఫర్ని ఆగస్టు 1 నాడు ప్రారంభించారు. ఈ 15 సెప్టెంబర్తో ఈ అవకాశము ముగుస్తుంది. మీరు కస్టమర్లందరూ ఈ సదవకాశాన్ని నియరెస్ట్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఉపయోగించుకోగలరు. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ఆఫర్లో భాగంగా నెల రోజుల నుంచి నిర్వహిస్తున్నాము. ఇందులో ఇప్పటి వరకు దాదాపుగా 2500 సిమ్ములు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సేల్ చేయడం జరిగింది. మీరు ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించగలని మా యొక్క ప్రార్థన. భీమేశ్వర ఆలయం వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని ఎస్పీ మహేష్ బిగేతి సూచించారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయం భీమేశ్వర ఆలయానికి వచ్చే భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగేతి సూచించారు. శనివారం రోజున భీమేశ్వర ఆలయం వద్ద జరుగుతున్న పనుల జాగ్రత్తలపై ఆలయ అధికారులతో చర్చించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేయాలని అన్నారు. క్యూ లైన్లు, కోడె మొక్కులు తదితర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ రాజు, ఆలయ ఇంజనీర్లు రాజేష్, జైపాల్ రెడ్డి, శ్రావణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు నేను ఎస్పీ సిరిసిల్ల. టుడే ఐ హ్యావ్ విజిటెడ్ ది భీमेश्वरम टेम्पल एंड ऑल्सो ऑब्जर्व ऑनगोइंग कंस्ट्रक्शन वर्क. सो हमारा जो मेन टेम्पल कुछ दिनों में जो रीडेवलपमेंट का प्लान होगा, तो ये एक एज अल्टरनेटिव फैसिलिटी क्रिएट कर रहे हैं. सो एज अ सिक्योरिटी पॉइंट ऑफ व्यू मैंने आज विज़िट किया था और थोड़ा सा देख लिया. अभी इधर क्योंकि इसके बाद इधर थोड़ा क्राउड बढ़ने वाला है, तो हमारा ट्रैफिक एंगल और सिक्योरिटी एंगल, इसके लिए मैंने आज मेनली विजिट किया था. थैंक यू. కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం కొనసాగుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గులాబీ నేతలను చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు సీనియర్ టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా శనివారం రోజున మాజీ ఎంపీపీ అబ్బసాని శంకర్ గౌడ్, మరిమండ్ల మాజీ సర్పంచ్ మాట్ల అశోక్ గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పార్టీలో చేరిన నేతలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు దాదాపు 20 మంది స్థానిక నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే గారు ఆదిశ్రీనివాస్ గారి వద్ద నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. ఎందుకంటే అన్నగారి పనులు చూసి నాకు కూడా అవకాశం మంచిగా ఉందని, నేను ధర్మవరం గ్రామం సింగిల్ విండో డైరెక్టర్ను.
ఈరోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆసీన వారి ఆధ్వర్యంలో కొనరావుపేట మండలం నుంచి ప్రముఖ పార్టీల నుండి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. గౌరవనీయులు ప్రభుత్వ ఆది సీనన్న గారి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను మరిమడ్ల గ్రామ సర్పంచ్గా పనిచేసినాను. మన శాసనసభ్యులు ఆది శ్రీనివాసు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్పు మరి సీనన్న గారు సమీక్షంలో మరి నేను ఇంతకుముందు మాజీ మండల అధ్యక్షులను, ఎక్స్ ఎంపీని మరియు సింగిల్ విండో చైర్మన్ కూడా చేసినాను. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేశాను. మరి అందులో మనకు సరి అయిన అక్కడ మనకు అవకాశాలు లేవు, సరి అయిన గుర్తింపు లేక వాళ్ళు దొరల పాలనతోని పరిపాలన చేసినారు. కాబట్టి మనకు అక్కడ విరక్తి చెంది నేను సీనన్న బీసీ బిడ్డగా ఎమ్మెల్యే అయినందుకు చాలా సంతోషంగా మొన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. కోనారావుపేట మండలంలో గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉండి నిన్నటి రోజు జిల్లా పరిషత్ సభ్యుడిగా పనిచేసినటువంటి ప్రస్తుత సింగలోని చైర్మన్గా ఉన్నటువంటి బండ్ల నర్సయ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, వారితో పాటు పట్టిమల్ల ఎక్స్ఎంపీటీసీ దర్శనల్ శంకర్ గారు కూడా చేరడం, ఈరోజు కోనరావుపేట ఎంపీపీగా సింగలోని చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మిత్రుడు శంకర్ గౌడ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, మరిమడ్ల మాజీ సర్పంచ్ అశోక్ గారు, అదేవిధంగా సింగలోని డైరెక్టర్గా ఉన్నటువంటి మిత్రుడు రాములు గారు, కిషన్ గౌడ్ గారు, సోదరిమణి 9వ వార్డు సభ్యులు మరిమడ్లకు సంబంధించినటువంటి రైతు శంకరరావు గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి గారు. ఆ రోజు రంగురంగుల బ్రోచర్ విడుదల చేసిన వాళ్ళు వాళ్ళైతే రాజన్న ఆలయ అభివృద్ధి జరగకుండా అభివృద్ధి జరిగినట్టుగా చూపించినటువంటి సందర్భం వాళ్ళదైతే రంగురంగుల వీడియోలలో ఈరోజు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి. ఈరోజు అక్కడక్కడ ఒకరిద్దరు విమర్శించేటువంటి వారికి మనం అందరం కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు పోవాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలు మీరు చేరడం వల్ల కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత పరిపుష్టిగా బలోపేతంగా అవుతుంది. ప్రజలకు ఇంకా మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా కష్టపడి వచ్చే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ సంబంధించిన ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిపే ధ్యేయంగా, తద్వారా ప్రజలకు సేవ చేసేటువంటి లక్ష్యాన్ని చేరుకునే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పే సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా నేను మనవి చేస్తూ, ఈరోజు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న వారికి తగ్గట్టుగా మనం కూడా వ్యూహాలు పన్నుతూ ప్రజల పక్షాన్ని నిలబడి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిత్ర బృందానికి నేను నా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షం నుంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ఈ బులెటిన్ విశేషాలు కీప్ వాచింగ్ LRT న్యూస్.